సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ హోప్ యు గైస్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. విషయం ఏంటంటే మల్లన్న వర్సెస్ కవిత. అంటే ఈ మధ్య 2-3 డేస్ నుంచి మంచి కాంట్రవర్సీ నడుస్తుంది. అండ్ మల్లన్న నోరు జారిండు, ఎందుకు జారిండు, దేని వల్ల జారిండు, రీజన్ ఏంది అది మాట్లాడదాం. అండ్ మోర్ ఓవర్ కవితక్క ఏం చేసింది, మల్లన్న నోరు జారకముందు నోరు జారినాక ఏం చేసింది అది కూడా మాట్లాడదాం. సో ఫస్ట్ ఇష్యూ అంతా ఎలా స్టార్ట్ అయిందంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పీజీ రిజర్వేషన్ 42% కి పెంచారు. The state cabinet, led by Chief Minister Revant Reddy, has approved 42% reservation for backward classes in both rural and urban local body boards. ఆ అపీల్ కి మల్లన్న ఈ బీసీ ఆర్గనైజేషన్స్, ఈ సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. ఎందుకంటే వాళ్ళు జర కొట్లాడిరు, రిక్వెస్ట్ పెట్టారు, అపీల్ చేసుకున్నారు మల్టిపుల్ టైమ్స్. సో అలా రిక్వెస్ట్కి జర ఆన్సర్ వచ్చింది. సో కవితకు కూడా వచ్చి బీసీ రిజర్వేషన్ పెంచని చెప్పి సెలబ్రేషన్ చేసుకుంటుంటే మళ్ళీ ఏమన్నాడు, నీకేం అవసరం అమ్మా, నీకు సంబంధం ఏంది బీసీలతోటి అన్నాడు. అట్లా అనకుండా జర ఇంకొక మాట ఏమన్నాడు అంటే, నీకు బీసీలకి ఏం సంబంధం, ఇది కంచం సంబంధమా మంచం సంబంధమా అన్నాడు. రంగులు గులాలు పోసుకుంటా ఉంది. కల్వకుంట్ల కవిత గారు, నువ్వు బీసీయా, నీకు ఏమైనా సంబంధమా, కంచం పొత్తుందా మంచం పొత్తున్నాయా మనకేమన్నా? ఒక లిమిట్ దాటేసింది. సో ఆ మాట ఎందుకు అన్నాడు, అది తెలవాలంటే మీకు ఫస్ట్ పాస్ట్ తెలవాలి. అని అట్లా మాట్లాడడం తప్పే. బట్ ఈ ఫ్రస్ట్రేషన్, ఈ ఒకళ్ళు అనుకోవడం, ఇది ఏడికేం స్టార్ట్ అయిందో నేను రీజన్ చెప్తాను. 2018లో లోకల్ బాడీ ఎలక్షన్స్ రిజర్వేషన్ 34% ఉండే, ఓకే, బీసీల రిజర్వేషన్. అయితే కేటీఆర్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేటీఆర్ ఏం చేశారంటే 34% తీసుకొచ్చి 23% చేసిండు. అంటే లిటరలీ 11% డ్రాప్. The BRS government slashed backward classes reservation in local bodies from 34% to 23%. 11% సడన్ గా దించిండు. అప్పుడు మొత్తుకున్నారు, ఎందుకు బీసీ రిజర్వేషన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీసీ లేకపోతే ఎట్లా. 2018లో పనిచేసినందుకు జర నాగరాజు ఉండే మన బీసీ సంఘాలు, ఈ మల్లన్నతో పనిచేసే కార్యకర్తలు, వీళ్ళందరూ జర బీసీ ఓరియంటెడ్ పీపుల్ అనమాట. వీళ్ళందరూ జర అప్సెట్గా ఉండే రిజర్వేషన్ తగ్గించిండు. సరే తగ్గించిండు. 2018 నుంచి వీళ్ళు జర లొల్లి పెట్టడం, అపీల్ చేయడం, ఈ పనులు చేస్తున్నారు. అయితే రీసెంట్ గా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏమైందంటే మల్టిపుల్ టైమ్స్ అపీల్ చేయడము, గుర్తు చేయడము, ఇవన్నీ చేస్తూ ఉంటే ఆయన రిక్వెస్ట్ కి గ్రీన్ జెండా ఊపిండు. గ్రీన్ జెండా ఊపడమే కాకుండా ఒకప్పుడు 34% ఉందని 23% పడేసింది కేటీఆర్ గవర్నమెంట్. దాన్ని తీసుకుపోయి 34 కాకుండా డైరెక్ట్ 43% కేసిండు. Has approved 42% reservation for backward classes in both rural and urban local body boards. సో లిటరలీ 19% హైక్ వేసిండు. మళ్ళీ అది ఆ 19% హైక్ ఎందుకు వేసిండు, దానికి ఒక వ్యాలిడ్ రీజన్ కూడా ఉంది. మళ్ళీ ఈ క్యాస్ట్ సెన్సస్ ఏదో తీసిరో తెలంగాణలో తీస్తే తెలంగాణలో బీసీల పాపులేషన్ 59% అంట. దాన్ని బేస్ చేసుకొని 42% రిజర్వేషన్ అపీల్ కొట్టిండు బీసీలకి. The data says backward classes, including several Muslim communities, make up over 56% of Telangana's population. అతి కన్సిడర్ చేసుకుని 42% బీసీ రిజర్వేషన్ కి అప్రూవల్ కొట్టిండు. ఇప్పుడు మన సుప్రీం గవర్నమెంట్ రూల్ ఏంటంటే రిజర్వేషన్ ఎంత ఉండని 49% కంటే ఎక్కువ ఉండొద్దు. But that's the big question. The Supreme Court has set a cap. Total reservation can't go over 49%. సో ఆ రూల్ ప్రకారం చూసుకున్నా సరే రేవంత్ రెడ్డి ప్రజెంట్ గా 42% గా లిమిటేషన్ 23 ఉన్నదాన్ని తీసుకొచ్చి 42% చేసిండు. సో 42% 14% కంటే తక్కువనే ఉంది. ఇది అప్రూవల్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నది ప్రజెంట్ గా రిజర్వేషన్. సో ఇప్పుడు ఓవరాల్ మ్యాటర్ అర్థమైంది కదా, ఎవరు రిజర్వేషన్ పర్సెంటేజ్ దించారు, ఎవరు ఎక్కించారని. ఈ మాట పక్కకు పెడితే ఇప్పుడు మల్లన్న టాపిక్ అడుగుద్దాం. ఈ విషయానికి మనకు మల్లన్న రావాలి. మల్లన్నరా వచ్చాడు. ఇప్పుడు మల్లన్న ఏమంటాడు అంటే, ఈ బీసీ రిజర్వేషన్ల కోసం వీటి కోసం స్ట్రగుల్ చేసింది మేము కొట్లాడినాము, మేము మా ఆవాజులు ఎత్తి మాట్లాడినాము, ప్రయత్నాలు చేసినాము, అప్పీళ్ళు పెట్టినాము, రిక్వెస్ట్లు పెట్టినాము. మా రిక్వెస్ట్లు, మా స్ట్రగుల్, మా ప్రయత్నాల మేరకు గవర్నమెంట్ 42% ఒప్పుకుంది. దీంట్లో మా స్ట్రగుల్ ఉంది, మేము సెలబ్రేషన్ చేసుకుంటే ఒక రీజన్ ఉంది. బట్ కవితక్క ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటుందని మన మల్లన్న పాయింట్. అంటే ఇప్పుడు మల్లన్న ఇంకో పాయింట్ ఏమంటాడంటే, ఈ కవితక్క వాళ్ళ డాడీ 2018లో ఆయననే రిజర్వేషన్ తగ్గించింది 34 నుంచి 23%కి. ఇప్పుడు మేము మా కృషితోని, ప్రయత్నంతో 42% పెంచుకుంటే ఈ మందికి ఇన్వాల్వ్ అవుతుంది సెలబ్రేషన్స్ లో. డాడీ ఏమో రిజర్వేషన్ దించుతాడు, కూతురేమో మేము ప్రయత్నం చేసి రిజర్వేషన్ ఎక్కించుకుంటే తను ఎట్లా వచ్చే సంతోషంతో ఎగురుతుంది అనేది మల్లన్న పాయింట్. రంగులు గులాలు పోసుకుంటా ఉంది. పాయింట్ కరెక్టే ఉంది. బట్ మల్లన్న చేసిన తప్పు ఏంటంటే నోరు జాడడం, లిటరలీ నోరు జాడడం. నీకు ఏమైనా సంబంధమా, కంచం పొత్తుందా మంచం పొత్తున్నాయా మనకేమన్నా? బీసీలకి ఏం సంబంధం, కంచం సంబంధమా మంచం సంబంధమా అంటే జర వల్గారిటీ కిందికి వస్తుంది అది. బట్ పాయింట్ ఏంటంటే కేటీఆర్ బీఆర్ఎస్ ఫ్యామిలీ ఏదైతుందో వాళ్ళు బీసీల కిందకి వస్తారా, అది మీరు కమెంట్ చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఈ మ్యాటర్ ఇంత క్లియర్ గా స్టడీ చేసి హార్డ్ వర్క్ చేసి ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నందుకు మీరు కింద సబ్స్క్రైబ్ చేస్తారు. ఇప్పుడు బ్యాక్ టు టాపిక్. ఇప్పుడు మళ్ళీ నా లిమిట్ క్రాస్ చేసి ఆ మాట అన్నాక కవిత అటాక్ చేయించింది స్టూడియో మీద 50 కార్యకర్తలు వచ్చారంట కవితక్క సైడ్ నుంచి. ఆమె అంటే ఉమెన్ ఆర్గనైజేషన్స్ అక్కడ నుంచి కూడా 50 మంది వచ్చి ఆఫీస్ కాడ లొల్లి పెడితే మళ్ళీ నేను చేసిన కాల్పులు అంటే జస్ట్ వాళ్ళని వచ్చిన వాళ్ళని భయపెట్టడానికి అక్కడ ఉన్న గన్ మ్యాన్ చేతికి గన్ను గుంజుకొని ట్రై చేస్తుంటే ఆ గన్ మ్యాన్ ఏం చేసిన వాళ్ళని భయపెట్టాలని చెప్పి పైన సీలింగ్కి ఫైరింగ్ చేసిండు.
సమ్ స్టూడియోలో ర్యాండమ్ ఫైరింగ్, ఎవరికి ఏం కాలే కానీ జస్ట్ వాళ్ళు భయపడి బ్యాక్ స్టెప్ వేసారు. 50 మంది వరకు ఉంటారు అప్రాక్సిమేట్ గా. వాళ్ళంతా దాడులు చేయడం జరిగింది. కవిత కండువాలు వేసుకుని రావాలి. జరగాల్సిన పరిస్థితి ఉచిత పరిస్థితులు ఎందుకు నెలకొన్నాయి? ఆయన వచ్చి మా బాలకృష్ణ గన్ను లాక్కుంటున్నారు. ఆయన విప్పన్ లాక్కొని నా మీద కాల్పులు జరపడానికి ఆయన విప్పన్ లాక్కుంటుంటే అక్కడ అనివార్య పరిస్థితిలో ఈయన ఫైర్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇప్పుడు పాయింట్ ఏంటంటే కవితక్క ఇది ఫస్ట్ అటాక్ కాదంట, మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ న్యూస్ ఛానల్స్ మీద అటాక్ చేయించిందంట. ఇది అంటుంది మళ్ళీ అన్న మొన్న ఏబిఎన్ ఆఫీస్ పైన దాడి, అంతకుముందు మహా టీవీ పైన దాడి, ఇవాళ క్యూ న్యూస్ పైన దాడి, ఇట్లా చేసుకుంటే పోతాం కలవకుండా కుటుంబానికి తాత జాగిరిగా రాసిచ్చిన తెలంగాణ అని అనుకుంటారేమో. అండ్ ఇప్పుడు కవితక్క పర్స్పెక్టివ్ గురించి మాట్లాడదాం. కవితక్క ఏంటంటే ఎందుకు నువ్వు సెలబ్రేషన్స్ లో ఇంక్లూడ్ అవ్వాలి, ఆయన అన్నది కూడా పాయింటే, నోట్స్ ఆరిండేమో కానీ మళ్ళీ అన్నది కూడా పాయింటే, నువ్వు ఎందుకు సెలబ్రేషన్ చేసుకోవాలి అంటే ఒక టాక్టిక్, ఇది బేసిక్ ఒక టాక్టిక్. నేను నా సైడ్ నుంచి చెప్తున్నా ఓవరాల్ పబ్లిక్ పర్స్పెక్టివ్ లో ఇలాంటివి ఏమైనా రిజర్వేషన్లు స్కీములు బయట పడంగానే ప్రతి ఒక్క పార్టీ ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్ సంథింగ్ ఆర్ ది అదర్ మేము చేయించినాం మేము చేసినాం అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కవితక్క ఈ బతుకమ్మ కాడ చేసే దాని మీద కూడా కాంట్రవర్సీ అయింది పాస్ట్లో, క్రెడిట్స్ కొట్టేస్తుందని. రాజకీయ నాయకులు ఆ ప్రయత్నం చేస్తారు. సరే ఏంటంటే పబ్లిక్ ఈ టైంలో సంతోషంగా ఉంటారు, ఈ క్రెడిట్ మా సైడ్ మరలాలి అని చెప్పి మేము చేసినాం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా కాంగ్రెస్ కూడా ఎలక్షన్స్కి ముందు ఏం చేసిందంటే తెలంగాణ తెచ్చింది స్ట్రగుల్ చేసింది కేటీఆర్ బీఆర్ఎస్ ఫ్యామిలీ, బట్ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అమ్మ సోనియమ్మ అని చెప్పి ప్రోపగండా చేసుకోరు. సేమ్ అట్లా ఒక్కోళ్ళ క్రెడిట్ ఒక్కోళ్ళు దొబ్బేయడానికి వీళ్ళు చేసే టాక్టిక్ అనమాట. ఈ టాక్టిక్ ట్రై చేసింది, బట్ మళ్ళీ దాన్ని రివర్స్ కొట్టిండు అయిన వేలో, బట్ జర లిమిట్ క్రాస్ చేసిండు. వాల్గారిటీ లాంగ్వేజ్ క్రాస్ చేసి ఇప్పుడు ఒక కవరింగ్ ఇస్తున్నాడు. నువ్వు కవిత ముదిరాజా, కవిత గౌడ, కవిత పద్మశాలియ, కవిత ఏ రకమైనటువంటి సంబంధం? నువ్వు మంచం పొత్తు అంటే కలిసి బంతి భోజనం చేయడం, మంచం పొత్తు అంటే బియ్యం పొందడము. ఇది మీడియా కూడా చెప్తా ఉన్నా, దీని అర్థం ఇది. బట్ అందరికీ తెలుసు, ఓకే, తెలంగాణలో ఉన్నట్టు అందరికీ తెలుసు బేసిక్గా కంచం మంచము అనేది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వాళ్ళు బేసిక్గా మన ఊరోళ్ళు మన విలేజ్ సైడ్ వాళ్ళు మాట్లాడుకునే స్లాంగ్ ఇది, ఓకేనా. మళ్ళీ నా యాంగర్ మీకు అర్థమైంది. 2018లో రిజర్వేషన్ తగ్గించి మేము కష్టపడి పెంచుకున్నాం, మేము పెంచుకుంటే తండ్రి రిజర్వేషన్ తగ్గిస్తే అదే తండ్రి కూతురు వచ్చి ఎట్లా సెలబ్రేషన్ చేసుకుంటుంది రిజర్వేషన్ పెరిగినప్పుడు అని చెప్పి మళ్ళీ కోపం. సో అది ఓవరాల్ మ్యాటర్. ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ అయినా ప్రజలైనా ఏం అర్థం చేసుకోవాలంటే ఇలాంటి పొలిటీషియన్స్ లైక్ వీళ్ళు నార్మల్ ఫేసెస్ కాదు, పబ్లిక్కి వెల్ నోన్ క్యాండిడేట్స్. కానీ కవితక్క ఒక పాయింట్ మెచ్చుకోవాలి, ఏంటంటే కవితక్క ఎప్పుడు కానీ ఎటువంటి పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో ఎప్పుడు రెస్పెక్ట్ఫుల్ వేలోనే మాట్లాడుతుంది. నేను చాలాసార్లు గమనించిన. బట్ మళ్ళీ కూడా జర డిగ్నిటీ పెట్టుకుంటే అయిపోయింది, ఈ లొల్లి కాకపోయేది. బట్ అయ్యింది ఏదో అయ్యింది. బట్ పాయింట్ ఏంటంటే ఇద్దరు పొలిటీషియన్సే, ఓకే. ఇక మళ్ళీ లేడీస్ గురించి మాట్లాడేటప్పుడు ఆర్ఎల్స్ ఏ పొలిటీషియన్ ఎవరైనా సరే, ఓకే, మిమ్మల్ని వేల మంది లక్షల మంది చూస్తారు, నోన్ ఫేసెస్ మీరు అందరూ, పబ్లిక్కి లీడర్స్ మీరు, ఓకే. మీరు జర్ర పబ్లిక్ ప్లాట్ఫామ్లో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట తీరు కరెక్ట్గా ఉంటే మీ కాంట్రవర్సీలు మేము కూడా ఎంజాయ్ చేస్తాం. అది పాయింట్. సో ఈ వీడియోకి అంతే. అండ్ ఈ వీడియోకి ఇట్లా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మేక్ షూర్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్.